ఎవ్రీవన్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఐపీ అడ్రస్ గురించి తెలుసుకుందాం. ఐపీ అడ్రస్ నథింగ్ బట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. మన నెట్వర్క్ యూజ్ చేసిన ప్రోటోకాల్ యొక్క అడ్రస్. సో ఈ ఐపీ అడ్రస్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది, దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు కంప్లీట్గా చూడండి. ఈ ఐపీ అడ్రస్ అనేది మనం దేనికోసం యూజ్ చేస్తామంటే పర్టికులర్ డివైసెస్ ఆర్ కంప్యూటర్ ఆర్ మొబైల్స్ యొక్క ఐడెంటిఫికేషన్స్ గురించి ఐపీ అడ్రస్ అనేది యూజ్ అవుతుంది. సో ఏ విధంగా అంటే ఎగ్జాంపుల్ చెప్దాం. మనం అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మనం ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు మన ఆర్డర్ చేసిన ఐటమ్ అనేది రిసీవ్ చేయాలంటే మనం పర్టికులర్ అడ్రస్ అనేది మనం ఎంటర్ చేస్తాం కదా. సో అలా ఇక్కడ మనం త్రూ నెట్వర్క్ ద్వారా మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేయాలన్నా, గ్యాదర్ చేయాలన్నా, సో నెట్వర్క్ యూజ్ చేసుకోవాలన్నా ఈ పర్టికులర్ డివైస్కి కనెక్ట్ అవ్వడం కోసం, ఆ డివైస్ యొక్క ఐడెంటిఫికేషన్ కోసం ఈ ఐపీ అడ్రస్ అనేది యూజ్ చేస్తాము. ఓకేనా. ద ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ ఆర్ ఐపీ అడ్రస్ అని కాల్ చేస్తాం. ఈజ్ ఏ యూనిక్ అడ్రస్ దట్ కంప్యూటింగ్ డివైస్. సో ఈ ఐపీ అడ్రస్ అనేది ప్రతి సిస్టమ్కి, ప్రతి డివైసెస్ కూడా సేమ్గా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మన నేమ్స్ ఎలా అయితే ఉంటాయో మన నేమ్స్ అనేవి రిపీట్ అవుతాయి, కానీ ఇక్కడ సిస్టమ్ యొక్క డివైస్ యొక్క ఐపీ అడ్రస్ అనేది సేమ్గా ఉండవు, డిఫరెంట్గా ఈ ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఈ ఐపీ అడ్రస్ అనేది 2 టైప్స్ ఉన్నది. అంటే ఫస్ట్ ఓల్డ్ వెర్షన్ ఒకటి, లేటెస్ట్ వెర్షన్ ఒకటి. ఇంటర్నెట్ అడ్రస్ దట్ మీన్స్ ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్. సో ఇది IPv4 అడ్రస్ అని, IPv6 అనే అడ్రస్ ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది కదా. ఫస్ట్ వన్ IPv4 అడ్రస్ అని, ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెర్షన్ 4 అని. సో ఇక్కడ వెర్షన్ 4లోని ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సెకండ్ IPv6 వెర్షన్ 6 వచ్చేసరికి ఇక్కడ నెంబర్స్ విత్ లెటర్స్ కూడా కాంబినేషన్ అనమాట. ఈ రెండిట్లో కంపారిజన్ సెక్యూరిటీ ఏంటి అంటే IPv6. అంటే మన IPv4 వెర్షన్ 4లోని మనం ఈజీగా ఈ ఐపీ అడ్రస్ని ఐడెంటిఫై చేయొచ్చు. అదే IPv6లోనైతే మనం ఒకవేళ చూసినా అది అంత త్వరగా గుర్తుండదు. సో సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎందుకు సెక్యూరిటీ ఐపీ అడ్రస్ అంటే, సో హ్యాకర్స్ మన సిస్టమ్స్ కానీ ఏదైనా డివైస్ కానీ హ్యాక్ చేయాలంటే ఈ ఐపీ అడ్రస్ యూజ్ చేసుకొని హ్యాకింగ్ చేయడం జరుగుతుందన్నమాట. సో డిఫరెన్స్ చూద్దాం. IPv4 అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెర్షన్ 4, IPv6 అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెర్షన్ 6 అని. IPv4 అనేది డిప్లాయిడ్ ఇన్ 1981లో వెర్షన్ 4 అనేది రిలీజ్ అయింది. IPv6 అంటే వెర్షన్ 6 అనేది 1998లో మనకి రిలీజ్ అయింది. ఇక్కడ IPv4 వెర్షన్ వచ్చేసి 32 బిట్ అనమాట ఐపీ అడ్రస్ యొక్క సైజు. IPv6 వచ్చేసి 128 బిట్ అడ్రస్. నెక్స్ట్ ఇందులో నెంబర్ ఆఫ్ అడ్రసెస్ అనేది 4.3 బిలియన్స్ ఉన్నాయి. ఇక్కడ వెర్షన్ 6లో వచ్చేసరికి 7.9 × 10⁻28 నెంబర్ ఆఫ్ అడ్రసెస్ అనేది ఉన్నది. సో ఇక్కడ IPv4 నుండి IPv6 వెర్షన్కి ఎందుకు చేంజ్ అయ్యిందంటే ఫార్మేటు, ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ డివైసెస్ అనేది డే బై డే ఎక్కువ ఇంక్రీజ్ అవుతున్నాయి కదా. సో దానికి మనం నెంబర్ అనేది జనరేట్ చేయడానికి కష్టం అవుతుంది కాబట్టి, సో ఇక్కడ ఓన్లీ నెంబర్ కాకుండా లెటర్స్ కూడా యాడ్ చేయడం వల్ల మనకి నెంబర్ ఆఫ్ డివైసెస్ పెరిగిన దాని యొక్క అడ్రస్ అనేది మనం ఎన్నైనా ఇచ్చుకోవచ్చు అనమాట. సో దానికోసం ఇది చేంజ్ అయింది. నెక్స్ట్ IPv4 వచ్చేసరికి న్యూమరిక్ డాట్ డెసిమల్ నోటేషన్ స్క్రీన్లో కనిపిస్తుంది కదా. 192.168.5.18 అంది కదా. ఇది వెర్షన్ 4లోని ఓన్లీ నెంబర్స్ మాత్రం ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వెర్షన్ 6 వచ్చేసరికి ఆల్ఫా న్యూమరిక్ హెక్సాడెసిమల్ నోటేషన్, అంటే ఇక్కడ నెంబర్స్ అండ్ లెటర్స్ కూడా కంబైన్ అయ్యి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ IPv4 వెర్షన్ అనేది DHCP మాన్యువల్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెర్షన్ 6 వచ్చేసరికి సపోర్ట్స్ ఆటో కాన్ఫిగరేషన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది డిఫరెన్స్. నెక్స్ట్ ఆన్సర్ చూద్దాం. ఐపీ అడ్రస్ యొక్క ఆన్సర్. ఈచ్ కంప్యూటర్ అండ్ రౌటర్ ఆన్ ది ఇంటర్నెట్ మస్ట్ హ్యావ్ ఏ నేమ్. అంటే మనం యూజ్ చేసిన ప్రతి డివైస్ లైక్ కంప్యూటర్ కానీ రౌటర్ కానీ ఇదే యూజ్ చేస్తాం కదా డివైసెస్. సో వీటికి అనేది కంపల్సరీగా నేమ్ అనేది ఉండాలన్నమాట, ఓకేనా. సో దానికోసం ఈ ఐపీ అనేది అడ్రస్ అనేది యూజ్ చేస్తాం. సో దట్ ఇట్ కెన్ బి యూనిక్లీ ఐడెంటిఫైస్. అంటే మనం ఈ నేమ్ ఉండడం వల్ల దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్
ఐపీ అడ్రసెస్ ఆర్ న్యూమరికల్ నేమ్స్ దట్ యూనిక్లీ ఐడెంటిఫైస్ ఈచ్ కంప్యూటర్ ఆన్ ది ఇంటర్నెట్. సో మనం ఈ ఐపీ అడ్రస్ అనేది ఒక పర్టికులర్ డివైస్ని ఐడెంటిఫై చేయడానికి అది వేరే కంప్యూటర్కి లేదా వేరే డివైస్ కూడా ఐపీ అడ్రస్ అనేది సేమ్ కాకుండా యూనిక్గా అంటే డిఫరెన్స్గా అంటే ఈ ఐపీ అడ్రస్ అనేది రిపీట్ అవ్వదు అనమాట, డూప్లికేట్ ఎటువంటి రిపిటేషన్స్ ఉండదు అనమాట, డిఫరెంట్గా ఉంటాయి నేమ్ ఈ ఐపీ అడ్రస్ అనేది. సో ఎందుకోసం అంటే పర్టికులర్ డివైస్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్, యాన్ ఐపీ అడ్రస్ కన్సిస్ట్ ఆఫ్ 32 బిట్స్ ఆర్ 4 బైట్స్. ఐపీ అడ్రస్ అనేది మనం 32 బిట్స్ కలిగి ఉంటుంది, లేదా దీన్నే 4 బైట్స్ అని కూడా కాల్ చేస్తాం. నెక్స్ట్, ఈచ్ ఐపీ అడ్రస్ కన్సిస్ట్ ఆఫ్ ఏ నెట్వర్క్ కాంపోనెంట్ అండ్ హోస్ట్ కాంపోనెంట్. సో ప్రతి ఐపీ అడ్రస్ కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక నెట్వర్క్ ఒకటి, కాంపోనెంట్ ఒకటి, ఒక హోస్ట్ కాంపోనెంట్ అనేది కలిగి ఉంటుంది అనమాట. టోటల్గా 32 బిట్స్. సో ఒక ఐపీ అడ్రస్ ఒక నెట్వర్క్ కాంపోనెంటు, హోస్ట్ కాంపోనెంట్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్, ఐపీ అడ్రస్ ప్లేస్ ఏ విటల్ రోల్ ఇన్ ది రౌటింగ్ ఆఫ్ ఏ ప్యాకెట్ ఓవర్ ది ఇంటర్నెట్. సోర్స్ అండ్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ ఈచ్ ప్యాకెట్. సో ఇక్కడ మనకి నెట్వర్క్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ని మన డేటాని పంపించేటప్పుడు అది ప్యాకెట్స్ రూపంలో ఫామ్ అవుతుంది. సో ఆ ప్యాకెట్స్ అనేది సోర్స్ నుండి డెస్టినేషన్, మన పంపించిన స్టార్టింగ్ పాయింట్ని సోర్స్ అంటాము, మనం ఎక్కడికైతే పంపిస్తామో ఎండింగ్ పాయింట్ని డెస్టినేషన్ అని కాల్ చేస్తాం. ఓకేనా. ఈ సోర్స్ నుండి డెస్టినేషన్ వరకు రీచ్ అయ్యేలోపు ఏ సర్వర్ నుండి ఏ డేటా సెండ్ అవుతుంది, ఏ డేటా రిసీవ్ అవుతుంది మనం ఐడెంటిఫై చేయడానికి ఈ ప్యాకెట్స్ యొక్క ఈ ఐపీ అడ్రస్ ద్వారా ఆ పర్టికులర్ డివైస్ని ఐడెంటిఫై చేస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్, ద అడ్రస్ ప్రొవైడ్ డైరెక్షన్ ఆన్ ది వేర్ ది ప్యాకెట్ షుడ్ గో. సో ఇక్కడ మనకి పర్టికులర్ డేటా అనేది, ఆ ప్యాకెట్ అనేది ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుందో, అలా మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం దాన్ని తెలుసుకోవాలంటే ఈ ఐపీ అడ్రస్ అనేది బేస్ చేసుకొని తెలుసుకుంటాం. ఏ సెంట్రల్ అథారిటీ మేనేజ్ ఐపీ అడ్రస్, అదర్వైజ్ కాన్ఫ్లిక్ట్స్ మైట్ అరైజ్. సో మనకి ఇలా ఐపీ అడ్రస్ అని పర్టికులర్ మనకి ఐడెంటిఫై చేయడానికి ఐపీ అడ్రస్ అనేది లేనట్టయితే ఏ ప్యాకెట్ ఎక్కడికి వెళ్తుంది, ఏ డేటా ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇలా మనకు అనేది కొన్ని ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ద నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ సెంటర్, సో దాన్ని ఎన్ఐసి అంటాం, ఈజ్ ది చార్జెస్ ఆఫ్ ది అసైనింగ్ ఐపీ అడ్రస్. సో ఇక్కడ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది ఐపీ అడ్రసెస్ని అసైన్ చేస్తుంది అనమాట. దేర్ ఈజ్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఐపీ అడ్రస్ అండ్ డొమైన్ నేమ్స్. IP address are 32-bit numbers, whereas the domain names are easy to remember the symbolic strings. సో ఇక్కడ ఏంటి అంటే ఐపీ అడ్రస్ అనేది మన నెంబర్స్ కన్నా అక్కడ మనం నేమ్స్ అనేది పెట్టినట్టయితే మనకి ఈజీగా గుర్తుంటుంది అనమాట. సో అది చెప్తుంది. నెక్స్ట్, దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రస్. సో ఐపీ అడ్రస్లో మనకి 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఏంటంటే ఫస్ట్ వన్ స్టాటిక్ ఐపీ అడ్రస్, సెకండ్ వన్ డైనమిక్ ఐపీ అడ్రస్. సో స్టాటిక్ అంటే ఏంటంటే కాన్స్టెంట్గా ఉండవు అనమాట. నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ ఎక్కువ యూజ్ చేసేటప్పుడు స్టాటిక్ ఐపీ అడ్రస్ యూజ్ చేస్తాం. 1, 2 మనం సిస్టమ్స్ యూజ్ చేసేటప్పుడు డైనమిక్. అంటే డైనమిక్ అంటే మనం ఇక్కడ ఐపీ అడ్రస్ అనేది ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ లాగిన్ సైన్ అవుట్ అయ్యేటప్పుడు మళ్ళీ లాగిన్ అయ్యేటప్పటికి ఇది చేంజ్ అవుతుంది అనమాట ఐపీ అడ్రస్. స్టాటిక్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ వన్, ఇఫ్ యూ యూజ్ an internet service you may need to obtain this address from them. A permanently assigned IP address, one that is the given to a computer or router connected to the internet, is called a static IP address. సో మనం ఏదైతే రౌటర్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ జియో రౌటర్ తీసుకున్నాం అనుకోండి, సో అది మనకి ఒక కనెక్ట్ చేసిన దీనికి మనకి ఒక ఐపీ అడ్రస్ అనేది ఇస్తాడనమాట సిస్టమ్కి. సో ఆ ఐపీ అడ్రస్ బేస్ చేసుకొని అది రన్ అవుతుందన్నమాట. సో అలా పర్మనెంట్గా చేంజ్ అవ్వకుండా ఉంటే అలాంటి వాటిని స్టాటిక్ ఐపీ అడ్రస్ అని అంటాం అనమాట. సో ఐపీ అడ్రస్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఒక పర్టికులర్ డివైస్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్, దీనివల్ల డిసడ్వాంటేజ్ అంటే ఐపీ అడ్రస్ అనేది ఎవరికైనా తెలిసినట్టయితే మన సిస్టమ్ని హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. హ్యాకింగ్ ఎక్కువగా ఐపీ అడ్రస్ బేస్ చేసుకొని అవుతుందన్నమాట. నెక్స్ట్, డైనమిక్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి చూద్దాం. ఇఫ్ యూ కనెక్ట్ టు ది ఇంటర్నెట్ త్రూ అన్ ఐఎస్పి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. సో మనం ఐఎస్పి కనెక్ట్ చేసినట్టయితే అది డైనమిక్ ఐపీ అడ్రస్ అవుతుంది. ఎందుకంటే దెన్ టిపికల్లీ ఈచ్ టైమ్ యూ కనెక్ట్ యూ విల్ బి అసైన్ ఏ డిఫరెంట్ ఐపీ అడ్రస్ కాల్డ్ ఏ డైనమిక్ ఐపీ అడ్రస్ ఫ్రమ్ ది ఐఎస్పి పూల్ ఆఫ్ ది ఐపీఎస్ అడ్రస్. సో ఇక్కడ ఏంటి అంటే
స్టాటిక్లోని మన వన్స్ ఐపీ అడ్రస్ మనం క్రియేట్ చేసిన తర్వాత అదే వచ్చిన తర్వాత అది చేంజ్ చేయాలన్నమాట. ఇక్కడ డైనమిక్ ఐపీ అడ్రస్లో ఏంటంటే ఎక్కువగా ఐఎస్పీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లో మనం యూజ్ చేసినట్టయితే వన్స్ మరి లాగౌట్ అయితే మళ్ళీ లాగిన్ అయ్యేసరికి సిస్టమ్ కనెక్ట్ చేయాలి అంటే డిస్కనెక్ట్ అయిన తర్వాత కనెక్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అది మళ్ళీ ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. సో అలా చేంజ్ అవ్వడాన్ని మనం డైనమిక్ ఐపీ అడ్రస్ అని కాల్ చేస్తాం. ఇది ఐపీ అడ్రస్ యొక్క కాన్సెప్ట్. అర్థమైంది అనుకుంటున్నాను అందరికీను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.